ఫ్రెండ్స్ ఇది మారుతి సుజుకి ఈ విటారా. మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు మన ఇండియాలో లాంచ్ చేసిన వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్. ఈ విటారా అంటే వాళ్ళ గ్రాండ్ విటారాలోంచి ఇంజన్ బీకేసి మోటార్ బ్యాటరీ పెట్టారనుకున్నారు. అలా కాదండి, పూర్తిగా ఒక ఫ్రెష్ ప్లాట్ఫామ్ పైన మారుతి సుజుకి వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ ని బిల్డ్ చేశారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్లాట్ఫామ్ పైన త్వరలో ఇంకా చాలా ఎలక్ట్రిక్ కార్స్ అయితే రాబోతున్నాయి. ఓన్లీ డెడికేటెడ్ ఎలక్ట్రిక్ కార్స్ కోసమే మారుతి సుజుకి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇది మొత్తంగా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. మారుతి సుజుకి వాళ్ళ గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఈ మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కంటెంట్ మన ఛానల్లో చాలా రాబోతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వెన్ను అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా ఈ మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ యొక్క డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో డిజైన్ అయితే నాకు చాలా కొత్తగా కనిపించింది. ఇప్పటివరకు నేను ఎన్నో ఎలక్ట్రిక్ కార్స్ చూశాను, బట్ దీని డిజైన్ మాత్రం నాకు చాలా ఫ్రెష్గా అండ్ చాలా కొత్తగా అనిపించింది. మొత్తంగా ఈ ఎలక్ట్రిక్ కార్ 10 కలర్స్ అవైలబుల్గా ఉంది. దాంట్లో 4 డ్యూయల్ టోన్ కలర్స్ కూడా ఉంటాయి. అంటే టాప్లో వేరే కలర్ వస్తుంది అండ్ ఇక్కడ కింద వేరే కలర్ వస్తుంది. సో ఇక దీని ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పమంటారు, చాలా అందంగా ఉంది. ఇక్కడ 3 స్పోక్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఎలక్ట్రిక్ కార్ లో వచ్చాయి. దీంట్లోనే మనకి సైడ్ ఇండికేటర్స్ అనేవి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అండ్ సింగిల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ని కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు. కింద ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్నవి ఫాగ్ ల్యాంప్స్ అనమాట. అండ్ మధ్యలో ఇక్కడ మారుతి సుజుకి వాళ్ళ లోగోని కంపెనీ వాళ్ళు క్రోమ్ ఫినిష్ లో ఇచ్చారు. దీంట్లో నుంచి లైట్ ఏమీ రాదు. అండ్ వీళ్ళు ఫ్యాన్సీగా కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అని ఏమి పెద్ద లైట్లు కూడా ఏమి ఇవ్వలేదు. ఏ ఫీచర్స్ అయితే మనకి ఫంక్షనల్ గా ఉపయోగపడతాయో వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసి కంపెనీ వాళ్ళు వాటినే అందంగా డిజైన్ చేయడానికి ట్రై చేశారు. ఇదంతా మనకి గ్లాసీ ప్యానల్ తో వస్తుంది. సో ఇక్కడ 2 పార్ట్లుగా మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ పైన మనకి మొత్తం గ్లాస్ ప్యానల్ ఉంది, కింద మొత్తం మనకి ప్లాస్టిక్ ఫైబర్ ప్లాస్టిక్ పార్ట్ అయితే ఉంది. సో దీన్ని బంపర్ అనుకోవచ్చు. ప్లాస్టిక్ బంపర్ తో కంపెనీ వాళ్ళు ప్యానల్ అయితే డిజైన్ చేశారు. అండ్ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు ఎన్ని హోల్స్ ఉన్నాయో. ఇక్కడ బ్యాటరీకి ఎయిర్ ని ప్రొవైడ్ చేయడానికి కంపెనీ వాళ్ళు ఫంక్షనల్ ఎయిర్ వెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుండి గాలి లోపలికి వెళ్ళిపోయి బ్యాటరీని కూల్ చేస్తుంది. అండ్ ఇక్కడ దీని ఫ్రంట్ కెమెరా అనేది ఉంది. దీంట్లో లెవెల్ 2 ADAS ఫీచర్స్ ఉంటాయి. మొత్తం 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ కెమెరా కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇది రాడార్ సెన్సర్ అన్నమాట. రాడార్ కెమెరా అక్కడ మనకి పైన ఉంటుంది, సెన్సర్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. అండ్ ఫ్రంట్ లో 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. సో మొత్తంగా ఇక్కడ ఈ క్రోమ్ ఫినిష్, ఇక్కడ ఈ మ్యాట్ ఫినిష్, ఇక్కడ ఈ బ్లాక్ ఫినిష్, మొత్తం ఇదంతా కంబైనింగ్ గా చాలా అట్రాక్టివ్ గా అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ అయితే ఫ్రంట్ నుండి చూడడానికి ఇలా ఉంటుంది. ఇక దీని డైమెన్షన్స్ విషయానికి వచ్చేస్తే దీని లెంత్ వచ్చేసరికి 4275 mm, హైట్ వచ్చేసరికి 1635 mm. అండ్ దీని వీల్ బేస్ అంటే ఫ్రంట్ వీల్ నుండి రేర్ వీల్ కి వీల్ బేస్ వచ్చేసరికి 2700 mm. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 180 mm. సో సబ్ 4 మీటర్స్ కార్ అయితే కాదండి. కార్ చూడడానికి చాలా పొడుగ్గానైతే ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ మనం కవర్ చేసేసాము. ఇప్పుడు ఒకసారి సైడ్ పార్ట్కి వచ్చేద్దాము. సో సైడ్ కి రాగానే ఇక్కడ మనకి R18 ఇంచ్ అలోయ్ వీల్స్ అయితే లభిస్తున్నాయి. సో అలోయ్ వీల్స్ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా దీంట్లో 19 ఇంచెస్ వీల్స్ కూడా వస్తాయి, డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ అనమాట. ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ఓవర్విఎం అనేది ఉంది. అండ్ దీంట్లోనే కెమెరా కూడా ఉంది, చెప్పాను కదా 360 డిగ్రీ కెమెరా అని. సో ఇంకా వెనక్కి వచ్చేస్తే ఇదంతా ప్లేన్ గా ఉంది. సో ఎలాంటి క్లాడింగ్ ని అండ్ ఎలాంటి క్రోమ్ ఫినిష్ ని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు. ఫ్రంట్ క్యాబిన్ లోకి వెళ్ళడానికి మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ ఇచ్చారు, బట్ రేర్ క్యాబిన్ లోకి వెళ్ళడానికి ఇక్కడ ఎలాంటి హ్యాండిల్ బార్ అనేది లేదు. సో ఇక్కడ డోర్ పైన సైడ్ లో కంపెనీ వాళ్ళు అయితే ఇచ్చారు. సో దీన్ని ఇలా ఆన్ చేసుకొని మనం రేర్ క్యాబిన్ లోకి అయితే వెళ్ళాలి. ఇంకా సేపట్లో మనం క్యాబిన్ లోకి వెళ్దాము. ఫస్ట్ మనం వాక్ అరౌండ్ కంప్లీట్ చేసుకుందాము. సో ఇక్కడ రైట్ సైడ్ లో మాత్రం చాలా ప్లేన్ గా కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేశారు. సో మొత్తంగా మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ అయితే సైడ్ పరంగా చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం రేర్కి వచ్చేద్దాము. సో రేర్ లో కూడా చూసుకోవచ్చు డిజైన్ ఎంత బాగుందో. సో రేర్ లో కూడా సేమ్ ఫ్రంట్ లో ఇచ్చినట్టే 3 స్పోక్ మ్యాట్రిక్స్ ఫినిష్ లో వీళ్ళు ఇక్కడ టెయిల్ ల్యాంప్ ఇవ్వడానికి ట్రై చేశారు. కాకపోతే ఇక్కడ కంటిన్యూస్ టెయిల్ ల్యాంప్ అనేది లభిస్తుంది. దీంట్లో లైట్స్ వస్తాయో రావు అన్నది ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దీంట్లోనే మనకి ఇండికేటర్స్ అనేవి వెలుగుతాయి అన్నమాట. సో రేర్ డిజైన్ అయితే ఇక్కడ స్పాయిలర్ ఫినిష్ లో చాలా బాగా ఇచ్చారు. సో రేర్ లైట్ యొక్క సెటప్ అయితే చాలా బాగుంది. దీని కింద మనకి మారుతి సుజుకి లోగో ఉంది అండ్ ఈ విటారా అనే బ్యాజింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి రేర్ గ్లాస్ ఉంది, దీనికి వైపర్ యాజ్ వెల్ యాజ్ డీఫాగర్ ని కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక చిన్న టెయిల్ ల్యాంప్ అనేది ఉంది, అక్కడ షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. సో రేర్ పార్ట్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్, దానిపైన మనకి రేర్ కెమెరాని కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి దీని బూట్ ని మనం ఓపెన్ చేద్దాము. ఓకే,
సో బూట్ అయితే పెద్దగా లేదండి. ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎన్ని లీటర్లో నాకైతే ఐడియా లేదు. కాకపోతే రేర్ సీట్స్ని మనమైతే క్లోజ్ చేసుకోవచ్చు. పార్షల్ ట్రేని తీసేసి రేర్ సీట్స్ని క్లోజ్ చేసుకొని 60/40 రేషియోలో రేర్ సీట్స్ని క్లోజ్ చేసే ప్రొవిజన్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. సో అవి క్లోజ్ చేసుకొని మనం సామాన్లు పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడైతే ఎక్కువ లగేజ్ పట్టదు. అండ్ దీంట్లో స్పేర్ వీల్ ఇచ్చారు అలాంగ్ విత్ పోర్టబుల్ ఛార్జర్ అన్నమాట. పోర్టబుల్ ఛార్జర్ని కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేర్ వీల్ని కూడా తీసేయలేదు. సో దానివల్ల మనకి బూట్ స్పేస్ అనేది తగ్గిందండి. బూట్ స్పేస్లో మనమైతే ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ దీంట్లో 1 టచ్ డౌన్ 1 టచ్ అప్ లాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. మనమే ఫిజికల్గా దీన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో రేర్ పార్ట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాము. సో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ రైట్ సైడ్ లానే చాలా ప్లేన్గా ఉంది. బట్ లెఫ్ట్ సైడ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఛార్జింగ్ పోర్ట్ గురించి అనమాట. కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ పోర్ట్ని ఈ ప్లేస్లోనైతే ఇచ్చారు. ఫ్రంట్లో ఇస్తే మనకు ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి ఫ్రంట్ పార్టే ఫస్ట్ హిట్ అవుతుంది కాబట్టి అక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ సైడ్లో ఇవ్వడం ద్వారా మనం ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఇక్కడ నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో కార్ డ్యామేజ్ అయినా కానీ ఛార్జింగ్ పోర్ట్ అయితే పనిచేస్తుంది. సో ఇక్కడ 2 పోర్ట్స్ అనేవి లభిస్తున్నాయి. CCS Type 2 ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా ఈ కార్ సపోర్ట్ చేస్తుంది. ఇది మాక్సిమం ఎన్ని కిలోవాట్ కి సపోర్ట్ చేస్తుందో అంత ఐడియా లేదు. బట్ ఐఎమ్ pretty sure 180 to 200 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్ వరకు ఇది సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ అన్ని ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ అయినట్టే ఇది కూడా ఒక 1 అవర్లో 0 to 70 to 80% అనేది ఛార్జ్ అయిపోతుంది. మొత్తంగా ఈ మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ అనేది మనకి 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ 49 కిలోవాట్ అవర్ అండ్ సెకండ్ 61 కిలోవాట్ అవర్ అన్నమాట. 49 కిలోవాట్ అవర్లో ఎంత రేంజ్ ఇస్తుంది అనే డీటెయిల్స్ని వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. బట్ 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ మాత్రం 500 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అండ్ ప్రైస్ కూడా రివీల్ చేశారు. ప్రైస్ గురించి నేను ఎండ్లో మాట్లాడతాను. ఇప్పుడు ఎక్స్టీరియర్ మొత్తం అయిపోయింది కదా, ఒకసారి మనం లోపలికి వెళ్దాము. ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా మనం రేర్ క్యాబిన్లోకి వెళ్ళిపోదాము. సో రేర్ క్యాబిన్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ట్రిగర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం రేర్ క్యాబిన్ ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్ పైన చూసుకుంటే మనకి మొత్తం సింగిల్ టోనే ఉంది, మొత్తం బ్లాక్ కలర్ లోనే ఉంది. బట్ ఇక్కడ మనకి కొన్ని ఫినిషెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి హార్డ్ బ్లాక్ ఫినిష్ ఉంది, ఇక్కడ కొంచెం సాఫ్ట్ మెటీరియల్ ఉంది, ఇక్కడ మనకి లెదర్ అంటే ఒక క్లాత్ మెటీరియల్ అయితే ఉంది. ఇక్కడ కేవలం ఇది ఒకటే దగ్గర మనకి క్లాత్ మెటీరియల్ ఉంది, మిగతాదంతా ప్లాస్టిక్ అన్నమాట. అండ్ మళ్ళీ ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఇచ్చారు. సో ఒక 2-3 మెటీరియల్స్, కొన్ని ప్లాస్టిక్ మెటీరియల్స్, కొన్ని క్లాత్ మెటీరియల్స్ యూజ్ చేసి ఈ సైడ్ డోర్, రేర్ సైడ్ డోర్ ని కంపెనీ వాళ్ళు ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో లోపలికి వెళ్ళే ముందు వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ ఒకసారి నేను చూపిస్తాను. సో ఇక్కడ మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ ని కూడా చూపించడం జరిగింది. ఈ కార్ యొక్క డెలివరీ స్టార్ట్ అయ్యాక అన్ని మారుతి నెక్సా డీలర్షిప్స్ దగ్గర ఈ ఛార్జింగ్ స్టేషన్ ని కంపెనీ వాళ్ళు అయితే ఇన్స్టాల్ చేయనున్నారు. దీని కెపాసిటీ ఎంత అనేది వీళ్ళు ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ 2 DC CCS Type 2 గన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చలో ఇక మనం రేర్ క్యాబిన్ లోకి వెళ్ళిపోదాము. యా సో గైస్, మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ యొక్క రేర్ క్యాబిన్లో నేను కూర్చున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే బాగుందండి, కంఫర్ట్ బాగుంది. సీట్ క్వాలిటీస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. 2 లెదర్ మెటీరియల్స్ అండ్ ఒకటి క్లాత్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంది. మొత్తం బ్రౌన్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే మనకి ఈ కార్లో చూడడానికి ఉన్నాయి. సో సీట్ యొక్క క్వాలిటీ బాగుంది. అండ్ కుషన్, కంఫర్ట్ కుషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే హెడ్ రూమ్ ఒకటే కొంచెం తక్కువ అనిపించింది. నా హైట్ 5.5 అండి, నాకు హెడ్ రూమ్ అయితే సరిపోతుంది. బట్ 6 feet అబోవ్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసి హెడ్ తగులుతుందని అనుకుంటాను. బట్ ఒకసారి టెస్ట్ రైడ్ చేసి తీసుకోవడం మంచిదని నా ఉద్దేశము. ఇంకా నీ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఎలక్ట్రిక్ కార్ కాబట్టి దీని ఫ్లోర్ బోర్డ్ అనేది కొంచెం పైకి రేజ్ అయి ఉంటుంది. దానివల్ల మనకంత గ్రేట్ అండర్ థై సపోర్ట్ అనేది ఉండదు. బట్ నీ రూమ్, లెగ్ రూమ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇన్ కేస్ హైట్ ఉన్న పర్సన్స్ అయితే ఈ రేర్ సీట్ని మనం ఇలా ఫ్రంట్కి వెనక్కి కూడా మూవ్ చేసుకోవచ్చు. సో మీ కంఫర్ట్ని బట్టి, మీ లెగ్ రూమ్ని బట్టి మీరు ఎలక్ట్రిక్ కార్ యొక్క రేర్ సీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మొత్తంగా లాంగ్ రైడ్స్ అయితే దీనిపైన వేయొచ్చు. కాకపోతే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మీడియం హైట్ ఉన్న వాళ్ళైతే పర్లేదు, కానీ ఎక్కువగా హైట్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపించవచ్చు. అండ్ ఇక యూటిలిటీస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక మ్యాగజైన్ హోల్డర్ అనేది ఉంది. మధ్యలో 2 AC వెంట్స్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చారు. అండ్ దీని కింద ఒక USB Type C అండ్ ఒక USB Type B పోర్ట్ అయితే ఉంది. అంతే అండి, ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. 2 ఇట్లా పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఇచ్చారు, 2 లైట్స్ ఇచ్చారు. సో ఇంతే, మిగతా ఇంటీరియర్స్ అన్ని బ్లాక్ డౌట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ లోకి వెళ్దాము. ఫ్రెండ్స్, ఈ మారుతి సుజుకి ఈ విటారా యొక్క కీ మన దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ కార్ ని అన్లాక్ చేద్దాము. సో కార్ అయితే అన్లాక్ అయిపోయింది. ఇలాంటి లేట్ చేయకుండా మనం
డ్రైవర్ క్యాబిన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మీకు ఈ డోర్ చూపించాలి. సో ఇక్కడ మనకి ట్రిపుల్ టోన్ డోర్ అయితే లభిస్తుంది. ఇక్కడ మనకి లైట్గా ఒక గ్లాసీ గ్రే ఫినిష్ వచ్చింది. ఇక్కడ మ్యాట్ బ్లాక్ ఫినిష్ వచ్చింది. అండ్ ఇక్కడ బ్రౌన్ కలర్ ఫినిష్ కూడా వచ్చింది. సో మొత్తం ఇంటీరియర్స్ అన్ని డ్యూయల్ టోన్, బ్రౌన్ ప్లస్ బ్లాక్, ఈ 2 కలర్స్ తో ఇంటీరియర్ అయితే వచ్చింది. అండ్ ఇక సీట్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అన్నమాట. సో దీనిలో యూజ్ చేసి ఈ సీట్ ని మనం వెనక్కి యాజ్ వెల్ యాజ్ ముందుకి అండ్ దీని హైట్ ని కూడా దీని ఇలా కిందికి పైకి చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్ రెస్ట్ ని మనం ఈ బటన్ ని యూజ్ చేసి ఫ్రంట్ కి బ్యాక్ అనొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వ్యూ బటన్ ఉంది. ఇది నాకు తెలిసి 360 డిగ్రీ కెమెరా బటన్ అనుకుంటా. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కార్ ఆన్ చేశాక ఈ బటన్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో నేను ఇప్పుడు ఈ మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎలక్ట్రిక్ కార్లో కూర్చున్నాను. సో కీ ఫాబ్ని ఇక్కడ పెట్టేసి బటన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేస్తే మనకి కార్ అనేది ఆన్ అయిపోతుంది. కార్ ఆన్ యానిమేషన్ అయితే మనకి ఇలా ఉంటుంది. డోర్ వేసేసాను, ఏసీ ఆన్ అయిపోయింది. ఇక్కడ నేను మ్యూట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సో మొత్తం వాల్యూమ్ అంతా మ్యూట్ అయిపోయింది. కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే డ్రైవర్ సీట్ యొక్క కంఫర్ట్ అయితే చాలా బాగుందండి. నాకు తెలిసి ఇవి వెంటిలేటెడ్ సీట్స్ కావనుకుంటా, హోల్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. సో ఇక కాక్పిట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ కాక్పిట్ అనేది ఇలా ఉంటుంది. మొత్తంగా ఒక ఫ్రెష్ స్టీరింగ్ వీల్ ని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఇది కింద ఫ్లాట్ బాటమ్ ఉంది. సో స్టీరింగ్ వీల్ యొక్క కంట్రోల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనం మొత్తం మ్యూజిక్ ని కంట్రోల్ చేసే స్విచెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఇన్ఫో బటన్, ట్రిప్ బటన్ ఇక్కడ నుంచి చూసేయచ్చు. ఇంకోసారి ప్రెస్ చేస్తాను నేను ఈ పవర్ ఆన్ బటన్. మనకి మొత్తంగా ఇవన్నీ ఆన్ అయిపోతాయి. ఇప్పుడు వైపర్స్ ఆన్ చేశాడు. ఓకే, వైపర్స్ ఆఫ్ చేసేసాను. ఏసీ కూడా ఆన్ అయిపోయింది. ఓకే, ఏసీ ఇక్కడ నుండి ఆఫ్ చేసుకోవచ్చు. సో ఏసీ కంట్రోల్స్ అన్ని మనకి ఇక్కడ ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ వాల్యూమ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఈ నాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా బాగుంది. ఇక్కడ మనకి 10.1 ఇంచెస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. సో ఇది నాకు తెలిసి ఫుల్ డిస్ప్లే కాదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకే ఉంది డిస్ప్లే. అండ్ డ్రైవర్ డిస్ప్లే కూడా లిమిటెడ్ 10.1 ఇంచెస్ డిస్ప్లేనే ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకొని ఇక్కడ వార్నింగ్ చూస్తుంది. అండ్ సీట్ బెల్ట్ వెనకాల ఉన్న ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ వార్నింగ్స్ కూడా అన్ని చూస్తుంది. ఇక్కడ స్పీడ్ ఉంది అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో డిస్ప్లేలో చూసుకుంటే ఇక్కడ మనకి స్పీడ్ చూపిస్తుంది, మిగతా వార్నింగ్స్ చూపిస్తుంది. సీట్ బెల్ట్ వార్నింగ్స్ ఇక్కడ సైడ్ లో చూపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా దీని డిస్ప్లే ఫంక్షన్స్ అన్ని ఇక్కడ అన్లాక్ చేయలేదు. ఇది డెమో వెహికల్ కాబట్టి కేవలం లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ యాప్ గ్యాలరీలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ ఈ సెంటర్ కన్సోల్ లో కూడా మనకి కేవలం లిమిటెడ్ ఫంక్షన్స్ ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. సో దీన్ని వైర్లెస్ గా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ మొబైల్ ఫోన్ ని వైర్లెస్ గా చార్జ్ చేసుకోవడానికి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. అండ్ ఏసీ వెంట్స్ యొక్క పొజిషన్ చూసుకోవచ్చు, చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. సో మొత్తంగా డ్యూయల్ టోన్ ఫినిష్, ఇదంతా బ్రౌన్ కలర్, అదంతా మ్యాట్ బ్లాక్ కలర్. సో మొత్తం డ్యూయల్ టోన్ ఫినిష్ ఇంటీరియర్స్ మనకు ఉంటాయి. దీంట్లో మనకి అంబియంట్ లైటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్ అంబియంట్ లైటింగ్ వచ్చింది. ఈ లైటింగ్ ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టీరింగ్ పైన బటన్స్ విషయానికి వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ మనం మొత్తం సాంగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్ఫో బటన్, ట్రిప్ బటన్ ఉంది. రైట్ సైడ్ కి వచ్చేస్తే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ అండ్ ADAS ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఇక్కడైతే ఉన్నాయి. సో స్టీరింగ్ వీల్ యొక్క క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం గా ఉంది. అండ్ ఇక పైకి వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక మిర్రర్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇది సన్ షేడ్, సేమ్ అటు సైడ్ కూడా సన్ షేడ్ ఉంది, అలాంగ్ విత్ మిర్రర్ ఉంది. అండ్ ఇంకా పైకి వచ్చేస్తే ఇక్కడ లోపల లైట్ బటన్స్ ఉన్నాయి. దీనికి ఎలాంటి సన్ రూఫ్ అనేది లేదు, కేవలం ఒక చిన్న గ్లాస్ ఇచ్చారంటే. ఈ షేడ్ ఒకటే మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్ అయితే మనకు ఓపెన్ అవ్వదు. సో మూన్ రూఫ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ క్యాబిన్ అయితే మొత్తం చూడడానికి మనకి ఇలా ఉంటుంది. సో కొంచెం రష్ లో ఉన్నాము, ఎందుకంటే క్లోజింగ్ టైం అన్నమాట. సో అందుకే నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కప్ హోల్డర్స్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇస్తే నాకు అర్థం కాలేదు ఇక్కడ కప్ హోల్డర్స్ ఎందుకు ఇచ్చారో. నార్మల్ గా అన్ని కంపెనీస్ ఇక్కడ ఇస్తాయి, ఇక్కడ వీళ్ళు చిన్న గ్లౌ బాక్స్ ఇచ్చారు కానీ కప్ హోల్డర్స్ ముందుకు పెట్టడం జరిగింది. ఇదంతా ఫ్లోటింగ్ ప్యానల్ అన్నమాట. కింద కూడా మనకు ఒక చిన్న స్పేస్ అనేది ఉంది, అక్కడ కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి పార్కింగ్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ దీనిలో కిందికి ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ అంటే రివర్స్ లోకి వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ అంటే డ్రైవ్ లోకి వస్తుంది. ఒకసారి పుష్ చేస్తే మళ్ళీ ఇది న్యూట్రల్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు, స్నో అంట, నాకు తెలిసి ఇది రైడింగ్ మోడ్ అనుకుంటా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కి వచ్చేస్తే డ్రైవింగ్ మోడ్ ని షిఫ్ట్ అయ్యే బటన్ అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఈ కార్ ని ఆన్ చేయడానికి మనకి ఎలాంటి పర్మిషన్ అయితే లేదు. సో ఈ కార్ ని నేను ఇగ్నిషన్ అయితే ఆన్ చేయలేను. సో గ్లౌ బాక్స్ విషయానికి వచ్చేస్తే ఒక చిన్న గ్లౌ బాక్స్ ని కంపెనీ వాళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో మొత్తంగా ఫ్రంట్ క్యాబిన్ అయితే చూడడానికి చాలా లగ్జరియస్ గా ఉంది. కాకపోతే ఫంక్షన్స్ అనేవి మరి అన్ని ఫ్యాన్సీ ఫంక్షన్స్ ఏమీ లేవు. లిమిటెడ్ ఫంక్షన్స్ తో కంపెనీ వాళ్ళు ఈ కార్ ని మార్కెట్ లోకి వదిలారు. ఇక ఆప్షన్స్ విషయానికి వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్టు 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో ఈ మారుతి సుజుకి ఈ విటారా అనేది మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది. 49 kWh అండ్ 61 kWh. అండ్ 49 kWh వేరియంట్ రేంజ్ ఎంత ఇస్తుంది అనే డీటెయిల్స్ ఇంకా కంపెనీ అనౌన్స్ చేయలేదు. అండ్ 61 kWh వేరియంట్ గురించి మాట్లాడుకుంటే అది మనకి 172 bhp అండ్ 189
న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ మనకి ఆల్ వీల్ డ్రైవ్ అంటే 4 వీల్ డ్రైవ్ ఆప్షన్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఆ వేరియంట్ వచ్చేసరికి 300 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే బేస్ వేరియంట్ 49 kWh వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 17 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. మీరు వేరియంట్స్ పెంచే కొద్దీ దీని ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్తుంది. 61 kWh యొక్క కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 22 lakhs నుండి 22.5 lakhs వరకు ఉంటుంది. అండ్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 26 lakhs అనమాట. ఇక నెక్స్ట్ సేఫ్టీ విషయానికి వచ్చేస్తే దీంట్లో 7 ఎయిర్ బ్యాగ్స్ ని కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏబిడి, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి అన్ని ఫంక్షన్స్ ని కంపెనీ వాళ్ళు ఇచ్చారు. 360-degree కెమెరా ఉంది, యాజ్ వెల్ యాజ్ ADAS 2 ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో మొత్తంగా ఇదన్నమాట మరి ఈ మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కార్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మరి ఈ కార్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.